దిస్ వీడియో ఈజ్ ఏ జోక్ని జోక్లా తీసుకోండి, అఫెండ్ అవ్వకండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోస్ట్ అండ్ ఫన్. ఈరోజు మనం పింకీకి ఎందుకు ఇలా జరుగుతుందో చూసేద్దామా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? లేదు భయ్యా, నేనైతే చూడట్లేదు భయ్యా. చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఎన్ని రోజుల నుంచో బీచ్ రోడ్ వెళ్దామని నానిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చాలాసార్లు తిరుగుతున్నాను కానీ నాని లేకుండా తిరుగుతున్నా. నానితో బీచ్ రోడ్ వెళ్ళి నాకు ఇష్టమైనవన్నీ కొనిపించుకుని సరదాగా టైం స్పెండ్ చేసి చాలా మంత్స్ అవుతుంది. అసలు నాని రావట్లేదు. ఐపీఎల్ అవుతుంది లేదా ఏదో ఒక వర్క్ ఐపీఎల్ అవుతుంది, ఎందుకు వస్తాడు చెప్పు? బెట్టింగ్ వేసుకుంటానే కూర్చుంటాడు, ఇంకా ఇట్లా కూర్చొని అవుతుంది. 7 అయింది అంటే ఇంకా టాస్ పడిందా కూర్చొని చోటు నుంచి లెగడు. ఇంకేం చేస్తాం? తను చెప్పానా, నేను చెప్పింది అదే. మరి కూడా ఎంజాయ్ చేసేది ఈ 2 months కదా, ఐపీఎల్ ఉన్నప్పుడే కదా, తర్వాత నుంచి నార్మలే కదా. నేను ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు. బట్ ఈ రోజు బయటికి తీసుకెళ్తా అని చెప్పారు కానీ తీసుకెళ్తారు లేదా నాకైతే కన్ఫర్మేషన్ లేదు. ఐ హోప్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఇదే అనేసుకుంటుంది, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే బయటికి ఇంక ఈ రోజుతో. తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకెళ్ళకపోయినా కూడా ఏం చేయకుండా ఇంట్లోనే కూర్చొని నా టైం నేను స్పెండ్ చేసేసుకుంటాను అనమాట. సో నేనైతే ఫస్ట్ నాని దగ్గరికి వెళ్ళాలి. రెడీ అవుతా అని చెప్పారు. మరి రెడీ అవుతున్నారా లేకపోతే ఇంకా ఫోన్ చూసుకుంటున్నాడా ఏంటి అనేది నాకు కూడా తెలియదు. నాతో ఆడు దీని ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఆడు రెడీ అవుతున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు దీనికి ఎందుకు తెలియదు. ఇదేంటంటే పక్కన వ్లాగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడేమో లోపల వాడు రెడీ అవుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు అదే వీళ్ళు చేసే స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అంటే అసలు అది నిజంగానే జరుగుతుందేమో కానీ అది స్క్రిప్ట్ కాదు, బయటికి కనిపించడం అయితే స్క్రిప్ట్ తెలుస్తుందిగా, ముందు తెలుస్తుంది స్క్రిప్టో లేదా నాన్ స్క్రిప్టెడ్ అని. పాటు నాని ఏం చేస్తున్నాడు మీరు చూసేయండి. చలో హలో, చూద్దాం. స్టార్టింగ్ ఓవర్ యాక్షన్ స్టార్ట్. ఆ లైట్ పడిపోతున్నట్టు అట్లా అరేంజ్ చేయాలి మనం. ఇట్లా తీసుకెళ్ళి లైట్ ఇదిగో ఇట్లా పెట్టి మనం కింద పడేస్తున్నట్టే యాక్టింగ్ తెగాలి. బయటికి తీసుకెళ్తానని చెప్పి నువ్వే రెడీ అవుతున్నావు ఏంటి? ఏం చేస్తున్నావు? లైట్ పడేస్తున్నాడు ఆడి నుంచి. నువ్వు రాసిన స్క్రిప్టే ఆనోడ్ చేస్తున్నాడు. కాదు, అక్కడ ఇంకోటి ఏంటంటే నన్ను బయటికి తీసుకెళ్తాను నువ్వు రెడీ అవుతావు ఏంటి అంటే వాడు రెడీ అవ్వకూడదు. నాకు తెలియదు రెడీ అవ్వాలి. వాడు రెడీ అవ్వద్దా భయ్యా వాడు? అరే ల్యాంప్ పెరగొట్టావా? అదిగో ఇక్కడ ఈ షార్ట్ చూసి ఖచ్చితంగా ఎవరికేం తెలుస్తుంది స్క్రిప్ట్ అని. తిరిగి నేను ఇరుక్కుట్టినోళ్ళే కనిపిస్తున్నానా అంట. మాకు తెలీదా స్క్రిప్ట్? నేను ఇరుక్కుట్టాను. ఏంటి నీ హెయిర్? నువ్వు బాగుంది చాలా. టీషర్ట్ చాలా బాగుంది. ఎవరు కొన్నారో కానీ ఎవరో అంటే నీకెందుకు అంటే నువ్వు కాకపోతే ఇంకోడని ఉన్నాడా? కాదు, ఇప్పుడు పాప ఏంటంటే ఆ షర్ట్ నేను కొన్నాను అని వాడి నోటితో చెప్పించాలి. అది మ్యాటర్. నీకు పొగడ్తలు కావాలా? అదిగో స్క్రిప్టెడ్ మామ. అమ్మాయిలు కూడా ఇన్ని వాడరు సార్. అమ్మాయిలు ఇన్ని వాడరా? నువ్వు వాడే చూపి ఒకసారి బయటికి. ఇదేంటండి ఇది? ఆవేశం వచ్చినప్పుడు నోట్లో వేసుకోలేదు. నన్ను బయటికి తీసుకెళ్తున్నావా లేదా? మరి నేను రెడీ తీసుకెళ్ళండి. వద్దా? రెడీ అవ్వ మరి. నువ్వు నేనేం చేస్తున్నావు చూసావు. నేను రెడీ అయిపోయాను, ఇంకా నువ్వు రెడీ అవ్వలే. నేను రెడీనే. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, కొంచెం ఫ్రెష్ అవ్వాలి అంతే. ఫ్రెష్ అవ్వాలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? రెండు. నిజం చెప్పి స్నానం చేయలే కదా? నేను స్నానం చేశాను. అది స్నానం చేయ అరే ఏం అది ఇప్పుడు అదే కదరా చెప్తుంది. సరే డన్ అయితే. ఒక 10 minutes అయినా టైం ఇవ్వు. సరే డన్. 10 minutes నీకు టైం ఇస్తున్నా, ఫాస్ట్ గా వచ్చేసాయి. ఓకే గైస్, ఫ్రెష్ అయిపోదాం. ఫ్రెష్ అయిపోదావా? ఎవడి ఫ్రెష్ చేస్తున్నావు నువ్వు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి, మేమెందుకు మధ్యలో? చాలా హెడేక్ గా ఉంది. ఒక కాఫీ తాగిందనుకో, ఒక మంచి కాఫీ పడితే అంతా సెట్ అయిపోద్ది. మీరు కూడా కాఫీ లవర్? ప్రమోషన్ ఏంటి ఇప్పుడు మధ్యలో కాఫీ అని చెప్పి? అయితే నాతో పాటు కాఫీ తాగిద్దాం పద. నేను ఇప్పుడు చూపించే ఈ కాఫీ మిషన్ అనుకున్నా కాఫీ అని అడిగినప్పుడే నాకు వెలిగింది ఏదో మధ్యలో ప్రమోషన్ పెట్టిద్దని. అమేజింగ్ కాఫీ అట్ హోమ్ చేసుకోవచ్చు. అదే ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. వాళ్ళు ఇచ్చిన స్కూప్తో కాఫీ పౌడర్ని తీసుకుని ఆ ఫిల్టర్లో పెట్టి లెవెల్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుని మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోవడానికి ఇక్కడ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తర్వాత బ్యాక్ సైడ్ ఇచ్చిన కంటైనర్లో 1.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బేస్ మీద మనం 1 కప్ అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న 10 కప్పులు పెట్టమ్మా, 1 కప్పుగా 2 కప్పు కాకపోతే
బాబు ఎంతసేపు రా ఈ ప్రమోషన్? 15 minutes later. వెళ్ళాలి కదా, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తేనే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే? మరి ఇప్పుడు ఏమైందని? ఏమైందని నువ్వు ఓవర్ యాక్షన్ చేయగాను కథల నుంచి. సో బేసిక్ గా ఏమైంది అంటే, చాలా రోజుల నుంచి బయటికి తీసుకెళ్ళి అడిగితే ఈ రోజు తీసుకెళ్తా అన్నారు. సరే ఓకే అని చెప్పి నేను రెడీ కూడా అయిపోయాను. బయట అయితే ఒకటే ఉరుములు మెరుపులు. ఇంకా అది దీన్ని బయటికి తీసుకెళ్లేసరికి ఉరుములు మెరుపులు వచ్చేసినాయి డైరెక్ట్ గా. ప్రకృతి ఆస్వాదించాలిరా. ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్తే ప్రకృతి వాళ్ళని ఆస్వాదిస్తారు. వర్షం పడినా తడిపెద్దాం నేనైతే ఫిక్స్ అయిపోయాను. వర్షం పడినా తడిపేసిద్ది అంట అండి. తడిపేసిద్ది, తర్వాత మురిపేసిద్ది. అండ్ నాకు మధ్యలో నత్తో చేస్తుంది గైస్, ఎందుకంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. నాని కూడా చాలా అందంగా రెడీ అయ్యాడు అనమాట. నేను కొన్న టీ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి. అమ్మయ్య, ఇప్పుడు నాని అందంగా రెడీ అవుట్ ఏంట్రా? అంటే ఆడికి కూడా మేకప్ ఏమైనా వేసిందే ఏంటి? అబ్బో లెట్స్ గో పద, టైం అవుతుంది. వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కువ ఉంటే నన్ను టార్చర్ పెట్టేస్తాడు. సో ఇదే నా ఏం లేదు, మ్యాచ్ టైం స్టార్ట్ అయిపోతుంది. అసలు మంచి మ్యాచ్ ఉంది, ఆర్సీబీ మ్యాచ్. అసలుకి ఆర్సీబీ మీద మ్యాచ్ ఉంది. మనోడు ఇప్పుడు అందరికి లింకులు పంపిస్తా ఉండాలి. బెట్టింగ్ బెట్టింగ్ వాళ్ళు చేయర్రా, మంచి వాళ్ళరా నాని పింకి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. గవుక్కున్న వాళ్ళని అంత తెలియదు కదా, మనం ఆ ఛానల్ చూడం కదా, అందుకే తెలీదు. స్కూటీ కూడా లేదే మనకి. స్కూటీ కూడా లేకుండా ఏం సంపాదించారమ్మా యూట్యూబ్ లో? అన్నీ వ్యూస్ మళ్ళీ 5 million 1 million మనకు కూడా రావాలి. వీళ్ళ మేకప్లకే సరిపోతాయి అనుకుంటామా? వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరు మనకు వచ్చేసేయండి. అందరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ దూరం వెళ్తామో మాకు తెలియదు, ఎందుకంటే వర్షం పడిపోతుంది కాబట్టి. వర్షం పడిపోదు, పడుతుంది అనాలి. నాకు కూడా తెలియదు. పడిపోయేలా ఏంట్రా తేపకి? పడిపోతుంది అంటారు. వర్షం పడుతుందని చెప్పండి. బయటికి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయిపోయేలా ఉంది. అంత సీన్ లేదు, వర్షం పడినా కూడా తడిచిపోవాల్సిందే. తడిచిపోవాల్సిందే. నిన్న 10 తడిపితే కానీ మొత్తం ఊరంతా తిరగాలి మనం. అంతే, ఇంటికెళ్ళి మొత్తం ట్రై చేసుకుంటాం కావాలంటే. ప్రతిసారి ఇలాగేనే. మోటో బ్లాక్ లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. 2 hours later. 3 hours later. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అదే జరుగుతుంది. వర్షం పడిపోతుంది. తొందరగా వెళ్ళాలి మీరు లోపలికి. పడిపోతుంది అనిపిస్తుంది. అసలు గాయ చెప్పాలంటే మన దగ్గర కార్ కూడా ఉంటుంది, బైక్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా అడగకుండా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. కార్ ఉండే కానీ మన కార్ కొంచెం మరి కొత్త కార్ వేసుకొని వెళ్ళొచ్చుగా. అన్ని ఎరుపు కథలు. ఇప్పుడు కాదు, ఇందాడ స్కూటీ తీసేటప్పుడు నాకు విస్పా ఉందని పెట్రోల్ బంక్ లో ఆగి నాకు కార్ ఉంది, బైక్ ఉంది, స్కూటీ ఉంది. ఎందుకురా? మేము అడిగామా మిమ్మల్ని? ఇదిరా వర్షం పట్టం అంటే ఇదిరా. ఇక్కడంతా పెద్ద వాటర్ ఫ్లో అయిపోతుంది. పెద్ద వాటర్ ఉంటాయి, చిన్న వాటర్ ఉంటాయి, మీడియం వాటర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా నేర్చుకోవాలి. మొత్తం తడిచిపోయాం. ఇంకా జుట్టంతా పాడైపోయింది నాకైతే. ఇంకేం వీడియో తీసుకుంటాం ఇలా తడిచిపోయిన తర్వాత? అవును, తప్పులేదు. అసలు ఎప్పుడు ఇంత నాగేలా జరుగుతుంది. ఏంటి ఏకంగా డిమార్ట్ లో నుంచి కొనేసారా దాన్ని? ఫ్యాన్ బాబానికి వచ్చిందా? ఫ్యాన్ తో ఆరబెట్టేస్తున్నారు వీళ్ళు చుట్టూ. అది హెయిర్ డ్రైయర్ కూడా కాదు, ఫ్యాన్ తోనే మొత్తం హెయిర్ అంతా ఆరిపోయింది. మొత్తం తడిసిపోయాం గైస్. నాకైతే మామూలు ఇట్లా అవ్వట్లేదు. నువ్వు అన్నది కరెక్టే. అది డిమార్ట్. అది కనుక డిమార్ట్. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారేమో అని. కానీ ఇప్పుడు తడిసినట్లేరు. మళ్ళీ ఆరబెట్టుకొని లోపలికి ఆరబెట్టేశారు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తుంది డిమార్ట్ లోపలికి వెళ్ళి కొంటది ఏదైనా. ఏం చేస్తున్నావు రాశారు రైలు మళ్ళీ. అదే కదా, బాగానే ఉంటా. నేను బాగున్నాను కదా. నువ్వెవడికి కావాలయా అన్నట్టు మాట్లాడుతుంది. నువ్వే బొక్క. నువ్వు ఎందుకు అసలు? నేను అందంగా కనిపించాలి అంతే. అబ్బా కొంచెం నాకు పనికొచ్చి అనుకుంటావా? నీకు పనికొచ్చేది కొనిద్దిలే. తప్పుగా మీరు ఏం తప్పుగా అనుకోకండి. ఇక్కడ
తెలుసు కదా తనకి ఏం కావాలి ఏం కాకూడదని. అంటే హెయిర్ కి సంబంధించి కానీ ఎగ్జాక్ట్లీ. అంటే ఇందాక చూపించింది కదా మనోడు ఎన్ని వాడతాడో ఎక్విప్మెంట్స్ అని చూపించింది కదా, అలాగే వాడికి ఏం కావాలో కొనిద్ది. అలా షాపింగ్ 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 ఇంట్లో అన్ని పనులు చేసిన నువ్వు షాపింగ్ చేయలేము, నువ్వు చేస్తావు. అవును చేయాలి, మరి చేయకపోతే ఎట్లా? మా అక్క బయటికి తీసుకెళ్తే బట్టలు కొనడానికి దగ్గర 4-5 గంటలు కూర్చోబెట్టింది. తప్పదు, భరించాల్సిందే మనం కూర్చొని. కొన్ని జీన్ ప్యాంట్స్ అవి చాలా తక్కువ ఉన్నాయి ఆన్లైన్ నీకు బాగా మ్యాచ్ బ్యాక్గ్రౌండ్ ఏదో వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇంకోటి ఏదో వస్తుంది తెలుసు కదా, నీకు చెప్పక్కర్లే. ఇలాంటి ఐడియాలు వేసినప్పుడు తెలిసిపోతుంది అనమాట. క్యాజువల్ టీ-షర్ట్స్ కావాలా. బట్ ఎనీవేస్ డిమార్ట్ అనేది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అది కట్ అయిపోయి ఇది వచ్చేసి. ఇది వాయిస్ ఏం ఎడిటింగ్ చేస్తుర్రా నాయనా, వాయిస్ డబ్బింగ్ పక్కన పెట్టు. ఈడు ఆల్రెడీ ఒక పక్క మాట్లాడుతున్నాడు, వెనకాల అది డిమార్ట్ ప్రమోషన్ చేస్తున్నాడు. నేను ఇలా డిమార్ట్ కి ఎప్పుడో రాద్దాం అనుకున్నాను అది అది ఇది 2 ఓవర్లాప్ అయిపోయినాయి. అండ్ ఆల్సో నేను ఎప్పుడైనా ఒక షాపింగ్కి వెళ్ళేటప్పుడు ముందే ప్రిపేర్ అవుతా ఏమేమి కావాలి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నెసరీ ఏవి నా కళ్ళు పడకుండా ఉండాలని కళ్ళకి గంతులు కట్టుకోవాలి. అప్పుడు అన్నెసరీ ఏం కనిపించకూడదు అంటే సింపుల్ అది. అన్న చూసుకుంటాడు, అన్న చూసుకొని కూర్చోవాలి. అన్నకు ఒకటే డైలాగ్ ఇస్తుంది, కెమెరా పట్టుకుని నా వెనకరా ఓయ్ బేబీ అని పిలిస్తేనే అంతే. సో ఇంకా కొన్ని రోజుల నుంచి మారిపోయాను గైస్, కంప్లీట్లీ డీసెంట్. ఇప్పుడు మా పింక్ అక్క అట్ట కాదు, పింక్ అక్కనే అంటే వెనకాల నుండి జనాలు వచ్చేస్తారు. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. అండ్ ఆల్సో ఈ హౌస్ షిఫ్టింగ్ ప్రాసెస్ ఏమో కానీ కొత్త హౌస్ కొన్నారు తెలుసా? అంటే నేను పెద్దగా పట్టించుకోను, నేను ఒకప్పుడు ఎప్పుడో చూశాను, యూట్యూబ్ నుండి వచ్చినాయి అన్ని. ఆ మాటిని మనం కూడా పెట్టేసి అందరు రాండి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, మేము కూడా కొత్త ఇల్లు కట్టేస్తాం ఇక్కడ. ఎందుకంటే 1 year అయిపోయింది, మనం 1 year మధ్యలో ఎప్పుడు డిమార్ట్ షాపింగ్ లో గ్రాసరీస్ తీసుకున్నాం తప్ప ఎందుకురా వాడిని ఎందుకు అలా చూపిస్తుంది, వాడు ఇది తీసుకుందాం అది తీసుకుందాం అంటున్నాడు, బొక్క ఇది ఏ వద్దు మాట్లాడుతుందా అండి. బంక్ లో వెయిట్ చేస్తున్నప్పుడు కామ్ గా ఉంటే ఇంత తడిసిపోయే వాళ్ళం కాదు. నాకే ఎక్స్ట్రాలు ఎక్కువ కదా, బోర్ కొడుతుంది అని చెప్పి ఒప్పుకుంది అది ఒప్పుకుంది, నాకు ఎక్స్ట్రాలు ఎక్కువ అని చెప్పి. ఇప్పుడు ఒప్పుకోవాలి. అదే ఇప్పటికైనా ఖచ్చితంగా నిజం చెప్పేశావు, ఫ్లోలో నిజం చెప్పేశావు. ఇప్పుడు నాని అన్న ఒక స్లాగ్ లో రాబోతున్నాడు, అన్న కూడా ఒప్పుకుంటే ఇంకా మంచిది. అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడు ఇప్పుడు, అసలు నెట్టేసిద్ది. ఇట్లా అంటే పక్క అని ఇట్లా నెట్టేస్తుంది. పట్టుకెళ్దామన్నా కూడా వర్షం పడుతుంది. మొత్తానికి ఒక ఆటో మాట్లాడుకుని నేను ఆటోలో వచ్చిన తర్వాత తన స్కూల్ కాదు వచ్చేటప్పుడేమో సాంప్రదాయని అన్నట్టు తడిచినా పర్లేదు అలాగే ఎట్లయినా మేము తడుచుకుంటైనా కానీ ఇంట్లోకి వెళ్తామనింది. పాపం వాడినేమో పాపం పప్పుని చేసింది, ఆమెమో నీట్ గా ఆటోలో వెళ్ళిపోయింది. నాని అన్న ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు పప్పు అయిపోయావు, మేమేం చేయలేం దానికి, నువ్వే అన్యాయం అయిపోయావు ఈ వీడియోలో. లేవంటున్నావు బుక్స్ అన్ని అంటే మంచిగా స్క్రిప్ట్లు రాద్దామని ఒప్పేసుకున్నారు మామ, స్క్రిప్ట్ రాద్దామని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఏది స్క్రిప్ట్ కాదు చెప్పండి. 3 hours later. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మనం కూడా వీళ్ళలాగా ఇన్ క్రెడిట్స్ ఇలా చెప్దాం, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పి. వద్దులే మామ, Bye bye. See you. Okay guys, that's it for today. Bye bye. See you.